డ్రాగన్తో పరస్పరం గౌరవం, ఆసక్తి, సున్నితత్వంతో వ్యవహరిస్తూ ఇక ఈ రకంగా ఇక ఇప్పుడు చైలాతోని కూడా మనము ఈడంగా ఆడంగా రాసుకొని పూసుకొని తిరిగి పనిచేయాలి అనేది కూడా ఇప్పుడు మోడీ అనుకొస్తుండు. విద్యా ప్రమాణాలు పెంచాలి. విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి. ఒకే విభాగం పరిధిలోకి విద్యాశాఖ నిర్మాణాలు. గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థల్లోనూ మెరుగైన బోధన సాగాలని, విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాలల్లో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగవడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చన్నారు. విద్యాశాఖపై ఐసీసీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం, వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నిర్మాణాల నాణ్యత ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ నిధుల ఈ రకంగా మొత్తానికి విద్యా ప్రమాణాలు పెంచాలి. విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి అని మరి ఈ రకంగా ముఖ్యమంత్రి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూద్దాం.